Hello guys, welcome back to our channel. మీరు చూస్తున్నారు కెప్టెన్ ఆఫ్ ది రేట్ ఆఫ్ ఏపీ. ఇవాళ వీడియోలో టీనేజ్ అవసరమైన ఒక బడ్జెట్ కెమెరా సోనీ ఆల్ఫా 6100 ఈ కెమెరాని అన్బాక్స్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మనకి బాక్స్ చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే సోనీ ఆల్ఫా 6100 అని వస్తుంది. ఇక్కడ సోనీది కెమెరా ఇమేజ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి 2 years వారంటీ ఉంది. కెమెరా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా బాక్స్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక్కడ USB to లైట్నింగ్ కేబుల్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కెమెరాలో ఇన్సర్ట్ చేసే బ్యాటరీ, పవర్ కేబుల్ టు అడాప్టర్ అన్నమాట. వచ్చేసరికి అడాప్టర్ అన్నమాట. సోనీ మెమరీ కార్డ్ అది ఇచ్చారు. ఇక్కడ మనం బ్యాటరీని ఇలా ఇన్సెట్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే అలా లాక్ అయిపోద్ది. అలాగే దానికి కొంచెం బ్యాక్ సైడ్ మెమరీ కార్డ్ కూడా వేసేది ఆప్షన్ అయితే ఉంది. దీన్ని కూడా ఇలా క్లిక్ చేస్తే సెట్ అయిపోద్ది. మళ్ళీ మనం ఇట్లా క్లోజ్ చేసి దీన్ని ఇలా అంటే లాక్ అయిపోద్ది. మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్, ఇక్కడ వచ్చేసి మోడ్స్ చేంజ్ చేసేది. మనకి చాలా రకాల మోడ్స్ ఇచ్చారు. ఆటో అని, ప్రొటెక్ట్ అని, మూవ్ అని, స్కాన్ అని చాలా ఇచ్చారు. సో ఇది వచ్చేసి ప్రొటెక్ట్ అనమాట. అంటే ఇమేజెస్ ఒకటి తర్వాత ఒకటి మనం చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఇక్కడ DISP అని ఒకటి ఇచ్చారు. అలాగే సింగిల్ మోడ్, డ్రైవింగ్ మోడ్ ఇందులోకి వెళ్ళి సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే ISO, ఇక్కడ ఎక్స్పోజర్, ఇది వచ్చేసి ఇమేజెస్ షూట్ చేసినవి. ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇమేజెస్ అయితే కనబడతాయి. ఇక్కడ చూసినట్టయితే జూమ్ ఇన్, ఇది ఫంక్షన్కి, ఇది మెను. అలాగే ఇక్కడ ఫ్లాష్ ఇచ్చారు. మనకి ఫ్లాష్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 5 ఇచ్చారు కదా, మనం దీన్ని ఇలా ఇన్సెట్ చేయాలి. అలాగే మనం ఇక్కడ స్క్రీన్ ఉంది కదా, దీన్ని మనం 90 degrees కానీ 180 degrees కానీ మనం ఎలా కావాలంటే అక్కడ అలా చేసుకోవచ్చు అనమాట. మనం సెల్ఫీ కూడా తీసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇట్లా ఇలా ఇట్లా పెట్టి సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. ఇందులో బ్యాటరీ వేసి మనం ఆన్ అయితే చేద్దాం. కెమెరా పక్కన పెట్టేసి ఇక్కడ ఛార్జింగ్ ఎలా పట్టుకుంటాం. ఫస్ట్ మనం ఇక్కడ పవర్ కేబుల్ని అడాప్టర్కి కనెక్షన్ ఇవ్వాలి. ఇదన్నమాట పవర్ కేబుల్. దీని అడాప్టర్కి ఇన్సర్ట్ అయిపోయింది. అలాగే ఇటు సైడ్ మనకు USB పోర్ట్ అయితే ఉంది. USB పోర్ట్లో USB పెట్టేసి మనం ఇక్కడ లైట్నింగ్ కేబుల్ ఉంది కదా, ఇది మన పవర్ కేబుల్కి కనెక్షన్ ఇచ్చి మనకి ఇక్కడ కెమెరాలో ఇలా అంటే ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ HDMI పోర్ట్, అలాగే మైక్ది, ఇక్కడ లైట్నింగ్ కేబుల్ ఛార్జింగ్ పెట్టేది. ఇక్కడ మనం దీన్ని ఇలా ఇన్సర్ట్ చేస్తే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. దీనిలో కెమెరా ఆన్ చేసి ముందుగా ఇది 24.2 మెగాపిక్సెల్ అనమాట లెన్స్, కిట్ లెన్స్. మనం ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మన స్క్రీన్లో చూస్తే ఆటోమేటిక్గా ఫోకస్ అయితే అయింది.
మనం కంటిన్యూస్గా ఫోకస్ అవుతూనే ఉండాలంటే మనం దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్స్ కనబడుతున్నాయి చూసారా, ఇక్కడ కంటిన్యూస్ ఏఎఫ్ అంటే కంటిన్యూస్ ఆటోమేటిక్ ఫోకస్ అనమాట. మనం ఇక్కడ ఆటోమేటిక్ ఫోకస్ కూడా సెట్ చేసుకోవచ్చు, అలాగే సింగిల్ షాట్ కూడా తీసుకోవచ్చు. మనం కంటిన్యూస్ పెట్టినామంటే మనం ఆబ్జెక్ట్ ఎప్పుడైతే మనం ఇక్కడ లెన్స్కి అది కనబడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అది ఫోకస్ అయిపోతుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఫోకస్ కావాలంటే ఒకసారి దీన్ని కొంచెం అట్లా రైట్గా క్లిక్ చేసినట్టే ఇక్కడ కొంచెం ఫోకస్ అవుతుంది చూడండి. మనం క్లిక్ చేస్తే ఫోటో చూడండి చాలా అద్భుతంగా వచ్చింది. అలా ఫోకస్ అవుతుంది. మనం ఫ్లాష్ అని చూద్దాం, వస్తుంది ఫ్లాష్ని ఆన్ చేసి ఫ్లాష్ అవుతుంది. షార్ట్ తీసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం బయట చూసుకున్నట్టయితే వెహికల్స్ అలాగే మూవ్ ఉంటుంది. మనం ఇప్పుడు కెమెరాలో నైట్ మోడ్ ఎలా వస్తుందో చూద్దాం. ఇందులో మనం ఫ్లాష్ అయితే ఆన్ చేసుకున్నాం, ఫ్లాష్ అయితే ఆన్ అయింది. క్లిక్ చేద్దాం చూడండి. నేను నైట్ వ్యూ చూసారు కదా, ఇప్పుడు స్లో మోషన్ కెమెరాలో ఎలా ఉంటుందో కొన్ని శాంపుల్ వీడియో పట్టుకొని చూడండి. స్లో మోషన్ వీడియో ఎలా వచ్చిందో చూడండి. నేను కొన్ని శాంపుల్ తీసి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.